హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. వెల్కమ్ టు భవాని వంటిల్లు. ఈరోజు మనం ములక్కాడ కాబోలి శనగలు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ములక్కాడ కాబోలి శనగలకు కావలసిన పదార్థాలు: కాబోలి శనగలు, ములక్కాడలు, ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా దినుసులు. ఈ యొక్క ఉల్లిపాయ టమాటా మిశ్రమం మిక్సీ కొట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన మసాలాను కొంచెం దగ్గరగా అయినంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిని ఒక 5 నిమిషాలు ఉంచి కొంచెం వాటర్ను యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని ఈ మిశ్రమంలోని ఆయిల్ పైకి తేలినంత వరకు ఇలా ఉంచుకొని ముందుగా మనం ఉడకబెట్టుకున్న ములక్కాడ కాబోలిని దీంట్లో మిక్స్ చేస్తాం. ఇలా మిక్స్ చేయడం వల్ల కర్రీ తొందరగా అవుతుంది. రెడీ అండి, టేస్టీ ములక్కాడ కాబోలి శనగలను సర్వ్ చేసుకుంటే సరి. ఓకే ఫ్రెండ్స్, టేస్టీ ములక్కాడ కాబోలి శనగలు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.